వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తపోనమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఇప్పుడు రెండో రాశి వృషభ రాశి, వీరికి ఈ మాసం అంతా కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఈ నెల నుంచి చెప్పుకున్నాగా ఇందాకే 15 మే నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది. అలాగే శని ఆల్రెడీ లాభస్థానంలో ఉన్నాడు 31 మార్చి నుంచి. అలాగే రాహు, కేతు కూడా, కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు, రాహు దశమ స్థానంలో ఉన్నాడు. సో 4 గ్రహాలు పరిపూర్ణంగా ఉన్నత స్థానంలో ఉన్న రాశి వృషభ రాశి అండి. సో 12 రాశుల్లో మనం పోల్చుకుంటే కనుక వృషభ రాశికి మెయిన్ గ్రహాలైన రాహుకేతు, గురు, శని పరిపూర్ణంగా బాగున్నారు. అలాగే తులారాశికి చాలా బాగున్నారు. ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో ధనానికి ఏ ఇబ్బంది ఉండదు. అలాగే కుటుంబంలో ఏం తగాదాలు ఉండవు. కుటుంబం చాలా బాగుంటుంది. కుటుంబం అంటే మనకి అవివాహితులు వివాహం అవడం, అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం. సో అవంతా కూడా మనకు ఒక కుటుంబంలా ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనస్థానం కూడా గురువు ఉన్నాడు. ధనస్థానం కూడా అయింది ద్వితీయ స్థానం. సో ధనానికి ఇబ్బంది ఉండదు. అలాగే వాక్స్థానం కూడా వాక్స్థానంలో కూడా గురువు ఉన్నాడు. సో వాక్కి ఇబ్బంది ఉండదు. మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మనం మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా పనులు జరగకుండా అంటూ ఏముండదు. సో వాక్స్థానంలో ఉండే ప్రొఫెషన్స్, జాబ్స్ ఉన్నవాళ్ళు అంటే న్యూస్ రీడర్స్ కానివ్వండి, మీలా యాంకర్స్ కానివ్వండి, సో ఎవరైనా సరే మార్కెటింగ్ పీపుల్ కానీ ఎవరైనా సరే వాక్తో సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఉద్యోగస్తులు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఈ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మాసం కాదు, ఈ సంవత్సర కాలం అంతా కూడా. ఇప్పుడు గురువు ద్వితీయ స్థానంలో అక్కడ ఉన్నాయంటే మళ్ళీ నెక్స్ట్ మే దాకా అక్కడే ఉంటాడు. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ష్యూరిటీస్ పెట్టవచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. గురువుని దర్శిస్తారు. గురువు యొక్క బ్లెస్సింగ్స్ని మీరు పొందుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేము, బాస్ నుంచి మన్నన, ఇవన్నీ కూడా పొందుతారు. అలాగే ఆరోగ్య, ఆయుష్ కూడా బాగుంది. అలాగే మంచి వెహికల్ కానీ 2 వీలర్ ఆర్ 4 వీలర్ కొనేందుకు అవకాశం ఉంది. మెయిన్గా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా వృషభ రాశి వారు అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మెయిన్గా వివాహం, సంతానం విషయంలో
నేను వివాహం లైఫ్లో ఒకసారి అవుతుంది, సంతానం కూడా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉంటారు కాబట్టి ఇది సరైన సమయం అనమాట. ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వివాహం కోసం కానీ సంతానం కోసం ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది, సంతానం లేని వారు సంతానం కలుగుతుంది. ఇంత గురుబలం అనేది సాధారణంగా రాదు. ఒక గురుబలమే కాకుండా శని బలం కూడా పరిపూర్ణంగా ఉంది. శని ప్రొఫెషన్ కారకుడు, వృత్తి కారకుడు కూడా. సో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, అలాగే ప్రొఫెషనల్స్కి సక్సెస్ ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్స్లో, అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయుష్ కారకుడు, ఆరోగ్య కారకుడు కూడా ప్రతి మనిషికి శని అండి. సో అత్యద్భుతంగా ఉంటుంది ఈ మాసం అంతా వృషభ రాశి వారికి. మరి వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో వివాహం అయ్యే అవకాశం ఉందంటారా గురుగారు? ఇందాక అది కూడా చెప్పానండి. గురువు మెయిన్ ద్వితీయ స్థానంలో ఉండడం. గురువే మామూలుగా ఏంటంటే వివాహానికి కూడా కారకుడు అవుతాడు. కుటుంబ స్థానం బాగుంది అన్నారు. కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు. సో కుటుంబం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. సో కుటుంబం ఏర్పడ్డా అంటేనే వివాహం అన్నమాట. సో ఖచ్చితంగా ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు అందరికీ ఇప్పుడు వృషభ రాశి వారు చాలామంది వివాహం కాని వారంతా ఈ సంవత్సరం కాలంలో వివాహం అవుతుందని చెప్పుకున్నాం. కానీ అమ్మాయి రెడీగా లేకపోయినా, అమ్మాయి మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలని లేకపోయినా, లేదా అబ్బాయి పెళ్ళికి రెడీగా లేకపోయినా, అబ్బాయి కూడా ఈ సంవత్సరం వద్దని మనస్ఫూర్తిగా అతను ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా వివాహం ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు రెడీగా ఉండి మనస్ఫూర్తిగా నేను వివాహానికి రెడీగా ఉన్నాను, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే రెడీ అవుతారో అప్పుడు ఈ గురుబలం కూడా వస్తుందో అప్పుడు ఆ సమయంలో వివాహం అవుతుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బాగుంది కాబట్టి వివాహం ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మీరు మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తే వివాహం అవుతుంది. గురుగారు, మరి ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి సంతానం కూడా కలిగే అవకాశం ఉందంటారా? అంటే సంతాన కారకుడే ఏ వ్యక్తికైనా గురువు అండి. అలాంటి గురువు ద్వితీయ స్థానంలో చాలా ఉత్తమంగా ఉన్నాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు గురువు. సో గురువే సంతాన కారకుడు కూడా అయ్యాడు కాబట్టి గురువు శుభాల్ని చేకూరుస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మాసం లేదంటే ఎందుకంటే ఈ సంవత్సర కాలం అన్నమాట. నెక్స్ట్ మే దాకా గురువు అక్కడే ఉంటాడు. సో నెక్స్ట్ మే లోపల ఎప్పుడైనా సరే కన్సీవ్ అవ్వచ్చు, లేదంటే సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనం కూడా కష్టపడాలి, మనం మానవ ప్రయత్నం చేయాలి, మనం కూడా అనుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ ఏడాది వదిలే, మొన్నే పెళ్ళైంది కదా, నెక్స్ట్ ఏడాది చూద్దాం, 3 ఏళ్ల తర్వాత చూద్దాం ఇలా అనుకుంటుంటారు. కానీ మనకి గురుబలం ఉన్నప్పుడే ఏం ప్రాబ్లం లేకుండా, ఏ బెడ్ రెస్ట్ తీసుకోకుండా, ఎక్కువసార్లు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా, మన హెల్త్ బాగుండి బెస్ట్ అబ్బాయి లేదా బెస్ట్ అమ్మాయి మనకి కరెక్ట్ టైంలో మంచి జాతకం, మంచి గ్రహాలు ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు పుట్టే సమయంలో పుడితే చాలా మంచిది. అంతేగాని మనం దాన్ని పోస్ట్ పోన్ చేసామండి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు గురువు, చాలా బెస్ట్ పిల్లలు పుడతారు. నెక్స్ట్ ఏడాది అనుకోండి తృతీయ స్థానంలో ఉన్నాడు, మామూలుగా ఉండొచ్చు అలా అన్నమాట. సో ఎప్పుడైతే మనకు గురుబలం ఉంటుందో ఆ ఏడాది కనుక కన్సీవ్ అయినా, ఆ ఏడాది కనుక పిల్లలు పుడితే ఆరోగ్యంగా ఉంటారు, సక్సెస్ కూడా అవుతారు. సో గురుగారు, ఇంకా ఈ మాసం అంతా కూడా బాగుండాలి, కలిసి రావాలి అంటే ఇంకా ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది వృషభ రాశి వాళ్ళు? వృషభ రాశి వారికి అంటే ఒక చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు రిలేటెడ్ మనం పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. కేతు అనగానే మనకి వినాయకుడు ఎక్కువగా పూజించడం. సో ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే వినాయకుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహయోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు.